పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్లో టోలు వసూలుకు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదముద్ర వేసింది. దీంతో అధికారికంగా ఇరాన్ ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇక నుంచి టోలు వసూలు చేయనుంది. ఈ మేరకు హోర్ముజ్ మేనేజ్మెంట్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో చమురు ట్యాంకర్ పై గరిష్టంగా 18.90 కోట్ల రూపాయలు వసూలు చేయనున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని తమ కరెన్సీ రియాల్లోనే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. హోర్ముజ్ పై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సెక్యూరిటీ కమిటీ తెలిపింది. ఇందులో జలమార్గాన్ని పరిరక్షించే భద్రతా ఏర్పాట్లు, సముద్రయాన భద్రతను నిర్ధారించే చర్యలు, ఆర్థిక నిబంధనలు, అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకల రాకపోకలపై నిషేధం వంటివి ఉన్నాయని పేర్కొంది. ఐఆర్జీసీ నిర్దేశించిన టోల్ సిస్టమ్ నిబంధనలు పూర్తి చేసి ఇప్పటి వరకు 26 నౌకలు హోర్ముజ్ ను దాటినట్లు పేర్కొంది. ఇందుకోసం ఆయా నౌకలు సంబంధిత పత్రాలు సమర్పించి క్లియరెన్స్ కోడ్లు పొందినట్లు తెలిపింది. మరోవైపు హోర్ముజ్ పై ఇరాన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. జలసంధిపై టెహరాన్ నియంత్రణను ప్రపంచ దేశాలు అంగీకరించబోవని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఇప్పుడు దేశాలు ఇతర దేశాలనే కాకుండా అంతర్జాతీయ జలమార్గాలను కూడా స్వాధీనం చేసుకుని తమవిగా చెప్పుకోవచ్చనే కొత్త విధానం వచ్చిందని అన్నారు. మరోవైపు జలసంధిలో నౌకలపై టోల్ విధించడాన్ని G7 దేశాలు తప్పుబట్టాయి. నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నాయి. కాగా ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా ప్రపంచంలోని దాదాపు 20% చమురు, లిక్విడ్ నేచురల్ గ్యాస్ రవాణా జరుగుతోంది. ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసి చమురు, గ్యాస్ ధరల పెరుగుదలకు కారణమైంది. ఇక భారత్ సైతం హోర్ముజ్ లో టోల్ ఫీజు విధించారంటూ వస్తున్న వార్తలపై ముందు నుంచే అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆ జలసంధిలో నౌకల రవాణాకు ఎలాంటి సుంకం లేదా రుసుము విధించలేరని పేర్కొంది. హోర్ముజ్ జలసంధిని దాటడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని, కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో నౌకలు ముందుకెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా ఇటీవల స్పష్టం చేశారు.